హలో అండి. ఎప్పుడైనా మీరు చింత చిగురు మరియు గోంగూర కలిపి ఇలా పచ్చడి ట్రై చేశారా? ఒకసారి ట్రై చేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా చింత చిగురును వేసుకుంటూ అది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత గోంగూరను కూడా వేసుకుందాం. ఇవి 2 కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవన్నీ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇవన్నీ సాఫ్ట్‌గా అయిపోతాయి. అప్పుడు వీటిని చల్లారాక ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర మరియు చింత చిగురుని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 4, 5 రెబ్బలు వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్‌లో తాలింపు గింజలు, కరివేపాకు వేసి అవి కొద్దిగా వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా ఒకసారి వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు గోంగూర పచ్చడి రెడీ. ఈ సమ్మర్‌లో ఈ చింత చిగురు బాగా దొరుకుతుంది కదా! ఒకసారి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.